దారిన పోయేవారి ప్రాణాలు తీస్తూ అడవిలో అడుగు పెట్టాలంటేనే అందర్నీ భయపెట్టిన ఒక కరుడుగట్టిన బందిపోటు కాలానుగుణంగా ఒక గొప్ప మహర్షిగా మారగలడా? ఒక నేరస్తుడు పరమ పవిత్రమైన అహింసామూర్తిగా ఎలా మారతాడు? అసలు మనిషి నైజం నిజంగానే మారుతుందా? దశాబ్దాలుగా అలవాటుపడిన క్రూరత్వాన్ని ఎవరైనా సరే పూర్తిగా వదిలేగలరా? ప్రపంచానికి వాల్మీకి మహర్షిగా పరిచయమైన ఆ మహానుభావుడు మొదట్లో ఎలా ఉండేవాడో తెలుసా? అడవిలో ప్రయాణించే అమాయకుల మీద పడి దోచుకోవడమే అతని పని. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. అతను ఒక భయంకరమైన భ్రమలో బతికాడు. నేను ఏ తప్పు చేసినా నా కుటుంబం కోసమే కదా చేస్తున్నాను అని తనను తాను బలంగా నమ్మించాడు. తను చేసే నేరాల వల్ల ఎదుటివారికి ఎంత ప్రాణసంకటం కలుగుతుందో అతనికేమాత్రం పట్టలేదు. తన తప్పుల్ని తానే సమర్థించుకునే ఒక చీకటి వలయంలో చిక్కుకుపోయాడు. ఇక్కడే ఈ కథలో అసలైన మలుపు వస్తుంది. ఒకరోజు అడవిలో దారిన పోతున్న ఒక మహర్షిని అతను అడ్డగించాడు. కాని ఆ మహర్షి ఏమాత్రం భయపడకుండా సూటిగా అతని కళ్ళలోకి చూసి ఒక భయంకరమైన ప్రశ్న అడిగాడు. నీ కుటుంబం కోసమే కదా ఇంతటి ఘోరమైన పాపాలు చేస్తున్నావు, మర్రేపు నీ పాప ఫలితాన్ని కూడా నీ కుటుంబం పంచుకుంటుందా అని. ఆ ఒక్క ప్రశ్న ఒక పిడుగులాగా తన బుర్రలో పడింది. ఆ మాటలోని భారం తట్టుకోలేక నిజంగానే తన వాళ్లు పంచుకుంటారో లేదో తెలుసుకోవడానికి నేరుగా తన ఇంటికి పరుగుతీశాడు. ఇంటికి వెళ్లి అడిగిన తర్వాత అతని మానసిక పరిస్థితి ఎలా మొక్కలైపోయిందో చూస్తే, ఇన్ని రోజులు తన పాపాలను కూడా తన కుటుంబం పంచుకుంటుందని అతను గుడ్డిగా నమ్మాడు కదా. కాని వాళ్ళు ఏమన్నారో తెలుసా? నీ సంపాదన మాత్రమే మాకు కావాలి, నీ పాపం మాత్రం పూర్తిగా నీదే అని నిర్మోహమాటంగా మొహం మీదే చెప్పేశారు. దశాబ్దాలుగా తను కట్టుకున్న అబద్ధపు సామ్రాజ్యం ఒక్క సెకండ్లో కుప్పకూలిపోయింది. తన వాళ్ల కోసం తను చేసిన ఏ త్యాగానికి ఆధ్యాత్మికంగా ఎలాంటి విలువ లేదని ఆ క్షణంలో అతనికి అర్థమైంది. ఇది చాలా కఠోరమైన వాస్తవం. కుటుంబం చెప్పిన ఆ చేదు నిజం వినగానే అతనికి పిచ్చెక్కినంత పనైంది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ మహర్షి పాదాలపై పడిపోయి ఆవేదనతో విలపిస్తూ, దయచేసి నన్ను మార్చండి అని వేడుకున్నాడు. అప్పుడు ఆ మహర్షి ఇచ్చిన మంత్రాన్ని తీసుకుని అద్భుతమైన ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. అది మామూలు ధ్యానం కాదు. కళ్ళు మూసుకుని సంవత్సరాలు, దశాబ్దాలపాటు కనీసం శరీరాన్ని కూడా కదపకుండా అలాగే ఉండిపోయాడు. ఎంత కఠినమైన నిశ్చలత్వం అంటే, అతనొక రాయిలా మారిపోతే ప్రకృతి అతని చుట్టూ ఏకంగా చీమల పుట్టలని నిర్మించేసింది. ఒక మనిషి చుట్టూ పుట్టలు ఏర్పడాలంటే ఎన్ని ఏళ్ల సంపూర్ణ నిశ్చలత్వం అవసరమో ఒక్కసారి ఊహించండి. ఇది నమ్మశక్యం కాని శారీరక, మానసిక నియంత్రణ. సంస్కృతంలో వల్మీకం అంటే చీమల పుట్ట అని అర్థం. దశాబ్దాల పాటు కదలకుండా చేసిన ఆ తీవ్రమైన తపస్సుకు గుర్తుగా ఆ పుట్టల్నుండే అతనికి వాల్మీకి అనే ఒక కొత్త పేరు స్థిరపడిపోయింది. నిజానికి అది కేవలం పేరు మార్పు మాత్రమే కాదు. భౌతికంగా ప్రాణం లేని ఆ మట్టిపుట్ట ఒక మహాజ్ఞానికి ఇచ్చిన పునర్జన్మాది. ఒకప్పుడు చేతుల్లో ఆయుధం పట్టిన చేతులే పూర్తిగా అహింస వైపు మళ్ళాయి. ఒకప్పుడు అడవిలో మనుషుల ప్రాణాలు తీసే ఆ కరుడుగట్టిన బందిపోటు ఇప్పుడు ప్రపంచం మొత్తం తలవంచి కీర్తించే గొప్ప ఇతిహాసం. రామాయణంను రచించిన ఆదికావ్యకర్త మహర్షి వాల్మీకి. అవును, అప్పటి ఆ భయంకరమైన నేరస్తుడు తర్వాతి కాలంలో మానవాళికి దిశానిర్దేశం చేసిన మహాకావ్యాన్ని సృష్టించిన ఆ వ్యక్తొక్కడే. ఇది చరిత్రలోనే ఒక నమ్మశక్యం కాని అద్భుతం. ఈ అద్భుతమైన కథ మనందరికీ ఇచ్చే అతి పెద్ద సందేశం ఏంటంటే, ఈ లోకంలో ఎవరూ శాశ్వతంగా చెడ్డవారు కారు. ఒక్కోసారి సరైన సమయంలో ఎదురయ్యే ఒకే ఒక్క ప్రశ్న ఎన్నో ఏళ్లుగా నిద్రపోతున్న మనస్సును ఉలిక్కిపడి లేచేలా చేస్తుంది. అలాగే మనం తీసుకునే ఒకే ఒక్క దృఢమైన నిర్ణయం మన జీవిత గమనాన్నే పూర్తిగా మార్చేస్తుంది. మన తప్పులను మనం తెలుసుకుని పశ్చాత్తాపపడితే మనిషి ఎంతటి ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చో చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఎక్కడుంటుంది చెప్పండి. ఇక చివరగా ఈ అద్భుతమైన పరిణామక్రమాన్ని ఒక్కసారి మనసులో ఊహించుకోండి. ఒక వ్యక్తి తనలోని అంధకారాన్ని పూర్తిగా జయించి నేను ఎలాగైనా సరే మారాలి అని బలంగా నిర్ణయించుకున్నప్పుడు కేవలం తన జీవితం మాత్రమే కాదు, ఈ ప్రపంచం ఏళ్ల తరబడి చదువుకునే చరిత్రే మారిపోతుందా? ఈ ఆలోచనతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను. దీని గురించి ఖచ్చితంగా ఆలోచించండి.